ఆ పావున పడాంగలి ఎద్దలు సరచునబట్టే నీ ఆటలు నీ పాటలు ఎద్దలు చూస్తున్నావు ఏంటి ఏమది సంతోషము ఎద్దులు కుదరలా ఒక ఎద్దులు కుదిరినాయి అనుకో గడ్డి వేయాల నీళ్లు దాపాలి అన్ని నాకే కదా కష్టమా ఎద్దులు కుదరలాదని సంతోషంగా వస్తుంది కాదురా రెడ్డి ఎద్దులు కుడితే వచ్చిన పని జరిగితే సంతోషం ఉంటుంది నీకు ఎద్దులు కుదరలేదు సంతోషంగా ఉందా రేపే నా కొడుకు నేనే నా కొడుకు మనం ఎదురు వచ్చిన 8 రోజులైంది మీ అమ్మ ఇచ్చిన భూమి మొత్తం అవి ఏం లేదు మొత్తం అయిపోయింది ఆకలి అయితే సన్నగా తింటివే వంట మొత్తం తెచ్చామంటే తర్వాత ఎదురుగా అదే విధంగా తమ్ముడు అయినటువంటి రమణ గారు కూడా కనుకలుగా ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు లక్ష్మీ నరసింహస్వామి మధుర స్వామి చిన్నమ్మ గారు కూడా చల్లగా కాపాడుకోకుంటూ నీకు జరిగినాదో ఓ నరసయ్య ఏమి పాపము నువ్వు చేసినావా
ముందు భోజనము మళ్ళా తర్వాత ఇద్దరు వేరు. అలాగే వెళ్ళరా, వెళ్ళు. పోతాడు పోయా పలుకు నా పోతాడయ్యా అలానే వాడు నువ్వేలాడో ఈ కాపు మీద నా కమ్మ మీద వస్తుంటే ఎవరన్నా కింద రాలా పైన రాలా అంతలో దగ్గరగా వచ్చింది ఎవరన్నా మా ఊరి దేవతమ్మ. మీ ఊరు దేవతమ్మ. అవునా? ఈ ఊరు దేవతమ్మ కాయ కొట్టి కర్పూరం వేసి కళ్ళు ఆడించా కానీ ఏదైనా దోషం ఉంటే తొలగిపోతావు. నీకేం కోరికలన్నీ నాకేం కోరికలు తెలిపోతాయంటావు. పెళ్లి పెళ్లి కూడా అయిపోతుంది. అవునన్నా కాలదా ఏ కోరికన్నా తీరుతుందంటావు. అయినా అది తొందరగా మా రెడ్డి పోయి ఈ విషయం చెప్పి తొందరగా దొరుకుతాం వస్తా. కూరగాయలు తీసుకొని కాపు మీద కమ్మ మీద వస్తుంటే కింద పైన ఎవరో దేవతమ్మ నీ దేవతమ్మ కొనగొన్నాను. మనం ఎదురు వచ్చి అవును ఆ దేవతమ్మ కానీ కాయ కొట్టి కర్పూరం నుంచి కళ్ళు ఆడించినా కానీ మనకు దోషం తొలగిపోయి అంటే మనకి ఎదురు కుదిరినాయి అనుక మనకి 8 రోజుల నుంచి ఎదురు పోతాయి కాబట్టి మనం వచ్చిన దోషం దొరికి ఆయన కాయ కొట్టి కర్పూరం వాటిచ్చే మనం వచ్చిన దోషం దొరికి ఎదురు కూర్చుంటావా? కాదా ఎక్కడ చదువుతామా? ఆ బాబు ఉంది. మన ఇద్దరు కూడా ఈ వరంలో స్నానం చేసి కాదురా నీకేం తక్కువరా? చూటేసావు పూటేసావు నిత్యం టోపీ పెట్టావు. ఏంటా సభలో చెప్పలేం లేప ఏం మర్చిపోయినా? నగమానం చేస్తావు ఏం మర్చిపోయా చెప్పు. టోపీ పెట్టినా జిబ్బా వేసినా ప్యాంట్ వేసినా గెస్ట్ పెట్టినా అయినా ఒకటి మర్చిపోయినా రెడ్డి. ఏమిరా రెడ్డి ఏం మర్చిపోయావురా? మీ తక్కువ వారికి ఎప్పుడు తక్కువ బుద్ధులు ఉంటాయి. సరే నువ్వు కాన్సర్ పెట్టుకో.
ఏయ్, నీ మాత్రం స్నానం చేస్తా పొల్లి పొల్లి మునిగి. అవునా ఈ పాల్గొనడంలో కాపులో దేవతమ్మ ఉందినవే ఎక్కడ దేవతమ్మా ఎక్కడుంది చూపించరా ఎక్కడ దేవతమ్మా చూపించు ఎక్కడా నా చెయ్యి ఎట్టు పోతుందో ఎట్టు పోతుందో నీ కనుసు బద్దె పోవాలి. చూడు కనిపించలేదు కనిపించలేదురా తిరిగి 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 కనిపించలేదు కనిపించలేదా ఈ పక్క కనిపించలేదు కనిపించలేదా అప్పుడప్పుడు పారిపోతా ఉంటుంది నరంలో చూస్తాము. దేవత ముందున్నావు ఎక్కడుంది దేవతమ్మా నేను చూపిస్తా ఉంది ఎక్కడా దేవతమ్మ ఎవరికంటే కనపడదా ఏదా ఆయన భలే సత్యవంతురాలు కాదా ఆయన భలే సత్యవంతురాలు ఎక్కడ దేవతమ్మా కాలాడంటే దొరికి మరుగుతూనే ఉంటుంది అంట. ఏది దేవతమ్మా చూపించరా చూపించరా గాలి దేవతమ్మ ఇక్కడ ఎట్లా వచ్చింది ఎట్టొచ్చిందంటావా 70 సెర్ల గోతం తీసినాం ఆయన మన అలాగైతే సంచిలో దిగదింగి దిగదేం కదా సంచిలో వేసి ఆటిని తట్టే ఆటో మీద పెట్టి ఈ కుట్టపల్లి అర్జున్ వాళ్ళు ఎగబెట్టినప్పాడ అంటే ఇక్కడ నిలబెట్టారు. ఈ దేవతమ్మ చూస్తే సాక్షాత్గా దేవతమ్మ రేయ్ మన కాయగొట్టి తరఫున వాటిచ్చినా కూడా రేయ్ మనం వచ్చిన దోషం జరిగి మనకి ఎదురు కష్టంగా ఉంటాయి. అలా అదేనా ఎలా ఉంది నీకన్నా ఉంటుంది కాదురా దేవతమ్మ కన్ను కుడుతుంది అన్న కన్ను ఆడుతూ ఉంటుంది. ఈ దేవతమ్మ ఎలా ఉంది తెలుసా నమస్కరిస్తే రై శంకర్ తెచ్చావా నీట్గా బస్సు పెడతా ఏం చెప్తా చేసిన కాదురా బొత్తు పెరగకుండా జుట్టు పెట్టినావు నువ్వు పెరగమంటు బొత్తు పెరగమన్నా నేను బొచ్చే పెరిగిందా జుట్టు పెరిగేసావా
నీకు మాట్లాడలే అలవాట్ల పొరపాటు పెట్టావు నువ్వు కాయ కొట్టు నీకు అర్పణ తెస్తా ఏందా నువ్వు కాయ కొట్టా నీకు అర్పణ తెస్తా ఆహా అవునా మమ్మ పదివే మా సలాడు కాదా మా సలాడు ఎట్లా మా తలాడు ఇవ్వకపోయినాడా కాదా ఎక్కడ మా తలాడే ఆవకపోయినాడా నీ మాట విని ఈ పావనంలో దేవత ఉందని చెప్పగా విని నీ నమస్కృత సమయంలో ఇక్కడ ఉన్న నా సైనిక అప్పుల చంద్రుడు కూడా నవీ సంవత్సరం ఆడిచ్చు ఏంద్రా నేనా బయటకి ఎట్లా అని పెట్టా కాదురా గర్భంలో పోతే దేవతం కనపడిందా ముబ్బు ఏయ్ ముబ్బు అంటే ఈ పావడంలో ఒక క్యాండిల్ గాని ఒక జీరో బల్బ్ గాని ఓ దీపం గాని ఏమిట్లా అంతా ముప్పుకోదంటావు కాదురా దేవతం ఎలా ఉంది దగ్గరగా మెరుస్తుంది చూసినావు ఈ దేవత నమస్కరించిన సమయంలో నా సరికాపుల కూడా నవీన సమాచారం అడిగించచ్చు మా రెడ్డి నేను కట్టి ధనం పెడుతుంటే మీరు నవ్వుడే కారణం ఏమన్నా దేవతమ్మ కాదా నిజంగా చెప్తున్నా నా పావన పరమైన చిన్నారి వారి పట్టణంలో కూతురు రౌండ్ చిన్నమ్మ మీరు దండం పెట్టి ఆడబెట్ట దేవతమ్మ కాదు కాదు ఆడదానికి అయినా ఇంతసేపు బాగుంది ఇంకేమైపోతానేమో ఆడదానికి దండం పెట్టిన మరి ఎదుగు తెచ్చిందనుకో నన్ను ఈ ఊర్లో ఉండి ఊరికి పన్నెండు ఉద్యోగాలు పెట్టుకోడు నా ఉద్యోగం కూడికన్నా దాచి చెప్పుకుంటాను పరిగెత్తా పోయి కాలు పట్టుకుంటే కాలు పట్టుకొని నీ 7 కొడుకులు సాక్షిగా 6 కోడలు సాక్షిగా భార్య దొరసాన సాక్షిగా
నువ్వు కొలిసే చూచచ్చుగా నన్ను ఏమన్నా వచ్చి పొట్టి పెట్టుకో కాలు పట్టుకొని నీళ్ళు రాకనే ఏడుచు కళ్ళలో నీళ్ళు రాకంటే పిల్లలు ఉత్తరం వేసుకోవాలి కళ్ళల్లో నువ్వుతో పోతే చెప్తాడు ఏడుస్తూ పోతే ఏమన్నా కదా నాకు ఏడుపు రాదే చేతులే కాళ్ళని కోరితే ఏమట్లా నన్ను ఏమనవారే నిన్నేమంటారా నా బిడ్డలు నేను నమ్మనే నమ్మనప్ప ఏమదే నీ 7 మంది కొడుకుల సాక్షిగా నన్ను ఏమనవారే నా 7 మంది కుమారుల సాక్షిగా నిన్ను మాత్రము నీ 6 మంది కోడళ్ళ సాక్షిగా నన్ను నా 6 మంది కుమారుల సాక్షిగా అవునండి నేను నమ్మలేనప్ప నీ పెద్ద కోడలు బంగారు కవి సాక్షిగా నన్ను ఏమనవారండి నా పెద్ద కోడలు బంగారు సాక్షిగా నేను నమ్మలేదు అమ్మ తొలసాని సాక్షిగా నన్ను ఏమనవారండి నా భార్య దొరసాని సాక్షిగా నిన్ను మాత్రము ఏమనుకుంటారు వాడా నేను నమ్మలే నువ్వు కొలిసే శివుని సాక్షిగా నీ మీద ఒట్టేసుకోలేండి నీ కొలిసే శివుని సాక్షిగా నా మీద ఒట్టే చెప్తున్నా నేనేమన్నా అయినా నేను నమ్మాలంటే మీదెట్ల బుద్ధి మీదెట్ల బుద్ధి మీరెట్ల బుద్ధి నా మనసు బుద్ధి ఒకటే అంటే నీ మనసు ఎంత సున్నితమైందో అవునే మా బుద్ధి ఎట్లా ఉంటుందో అవునండి అయినా అక్కడ ఏం జరిగిందా నేను చెప్తే నువ్వేమన్నా అయిపోతావేమోనండి రేయ్ నీ గుండె రాయిగా చేసుకో రాయిగా మన వద్ద పెట్టింది రెడ్డి అంటే ఒకటిగా చెప్పద్దు ఒకటిగా చెప్పద్దు ఉన్నది ఒకటిగా చెప్పరా రెడ్డి మనము దండం పెట్టింది రెడ్డి మనము దేవతమ్మ కాదప్ప అవునండి ఎవరా మనం ఆడదానికి దండం పెట్టాంప మనం ఆడరా అవునండి నిజంగా ఆడదప్ప
పెట్టి అవమానపడయాను నేనేం చేస్తిప్పా? నా మానమైన ఒకటే ప్రాణమైన ఒకటే బతుకమంటావా లేదంటే ఆ నూతన సావమంటావా? నువ్వు ఇక్కడ సావనే సావతుందేంటి? నువ్వు ఇక్కడ సచ్చినామనుకో రాయిషుడి దాకా మొయ్యలేదు. ఈ నైట్ అంతా డ్రామా ఆడుకో. 6 గంటలకు రంగు చూసి 7 గంటలకు అంతా రైషుడు చేరుకో. 7:30 దాకా అమ్మపక్కలు కొనుక్కో. 7:45 లేచి మన మాటకాయ పీజికెళ్ళి చేయబెట్టు చచ్చిపోతావా రెడ్డి. 8:30 గంట చుట్టాలు చెప్పిస్తాం. 9:20 గంట చుట్టాలు వచ్చేస్తారు. రావుకాలం పోతాన్ని పొయ్యి పట్టేస్తాం. ఉడికి నీళ్ళు కాగబెడతాం. పెండాకు పిడుగులు వండుతాం. అయినా నేను అలాగా బయట నీళ్ళు తెచ్చి బయట మంచం వేసి నిన్ను మంచం మీద పడబెట్టి నీకు నీళ్లు పోస్తాం. నేను అలాగైతే పాడి మీద పడబెట్టి నీ పాడిగా బిర్రుగా బిగించి నీ 6 మంది కొడుకు నేను ఎత్తా. నీ చిన్న కొడుకు చేతికి పెండాకులు పెరుగులు ఇస్తా. ముందు పోతా ఉంటాడు. ఎనుగులు పోతా ఉంటావు. 12 గంట నీ దుమ్ముడుపల్లి ఇక్కడికి పోతాం. 3 ములుపుతాం. కింద పెట్టి నీ చుట్కాలం పెండాకులు పెట్టులు తల్లి నీ తలకాల పగలు కొట్టి నీ కాళ్ళకాడ గడక పర్వతం మలిగించి నీకు టెంకాయ కొడతాం. అయినా చాలా వేస్తే దీన్ని దాన్ని కాసేపు వేస్తాం. నిన్ను బుధాలు మార్చుకొని అలాగా 12 ముఖాలకంతా నీ గుంతకాయలు పోతాంపా. నీ గుంతకాయలు పోయి 3 చుట్టూ తిప్పి 3 ఊపులు ఊపి నీ గుంతలు పెట్టి కట్లు తెగొట్టి నేను అలాగైతే గుంతలో పెట్టి నీ మగాలు కూడా పర్ర చీల్చి నీ చిన్నకొడుకు చేతికి నీళ్ళ కొట్టేస్తాం. 3 చుట్టూ తిప్పుతాం. మధ్యలోకి తగలగొట్టి నీ తలకాడ పెట్టి వాతమేం వేస్తాం. తొలిసారి తీర్థాలు వేస్తాం. ఈడేమో ఒంటి పడుతున్నాడు. ఈ నేల పడమో ఈడ చేతికి పోదు. అయినా 1:30 గంట నీ గొంత కంప్లీట్ చేస్తాం. నీ గొంత సుఖారం ఆకులు ఒక్కలు గందోడి పసుపు కుంకుమ ఆకులు ఒకరు పెట్టేసి లాస్ట్ టెక్కాయ ఒకటే నీ కాలకాడి టెక్కాయ కొట్టి ఈ నేల మనమయ్యా 3 నెలల జీతంగాడు పుచ్చిపోయాని నోరు కొట్టుకొని నేరుగా ఇంటికి వస్తావు. అయినా నీకు ఏం కథ కావాలో కోరుకోకపోమా. 3 నెలలు పాలు పోస్తావా. 9 రోజులలో 11 రోజుల దివసాలు పెట్టుకుంటావు. ఏం కథ కావాలో కోరుకొని మరి చచ్చిపోయారు రాయ్యా. ఆమె తన మాట ఇంకేసుకోవడమా ఎవరు ఇది మోసేదా. గొప్ప మరి చిత్రార్థం కావాలన్నా? చిత్రార్థం అయితే 3 నాటకాలు కోరుకుంటాము. ఏది నచ్చితే అది చెప్పేసి. అలాగన్నా అది కావాలి. ఇప్పుడు ఏది చిత్రార్థం కావాలా? ఫస్ట్ చిత్రాన్ని చెప్పా చెప్పేదా? దేవుడు వచ్చేను బ్రహ్మంగారు చేసే ఎత్ತರ చెప్పరా. రమ్మంటే రావేరా
ద్రౌపది వస్త్రాలన్నా చెప్పరా వస్త్రాభరణమా అది నాకు రాలేదు అది కాదురా రాయ్ చూడు ఆ పాపంలో ఆటను బట్టి అవమాన పడేయాను నా మానమైన ఒకటే ప్రాణమైన ఒకటే మా సంతోషాన్ని కదా నీ ఎప్పుడే తెచ్చిపోతావయ్యా ఇంకా ఎంతమంది తినాలి కూర్చు తినాలి ఈ కొడుకు మల్లికార్జున నాశనం ఆదము కప్పిందిరా అయినా ఈ పాపంలో ఆటను బట్టి అవమాన పడేయాము నవ్వలేము ఒక క్షణమైన అవసరం లేదు వెంటనే మన పురాణంలో దొరికి వెంటనే ఈ గుడాలు దొరుకుపోయి తెలవదు ఆటాడేటోళ్ళు భర్తను కొడేస్తారా కాదురా వాళ్ళు కూడా మనకి ఎందుకో మన దేశం ఎందుకు ఎందాలి కదా మనమే చెప్పా అలాగే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మా ఆయన చేతితో కొట్టడం గేటన్నా చేత్తో గేట్ కొట్టడం మేమంటే ఎవరు మీ అమ్మ దగ్గరికి పోయి మా అమ్మ దగ్గరికి పోయి మా ఆయన కాదు రేదవా మేమంటే నీకు నా భార్య దొరకదు నాకు చిన్నప్పటి నుంచి ఆమె సాక్షి కదా అమ్మతో సమానమే కదా నాకు తెలీదా నా భార్య దర్శనం వెళ్ళి ఓ నాకన్నా అమ్మ ఎందుకు అవుతుంది నాకు తెలీదా ఎవరినట్టు మాట్లాడాలి నాకు తెలీదేమా నాకు తెలుసులేపా అమ్మ ఎందుకు అవుతుందా అమ్మ ఎందుకు అవుతుంది నాకు చిన్నప్పటి నుంచి కూడి పెట్టి సాగుతుంది నాకు తెలుసులే అమ్మతో సమానమే కదా నేను ఎవరినట్టు మాట్లాడాలి నాకు తెలీదా ఎవరు నాకు ఎందుకు అవుతుంది ఎప్పుడన్నా నాకేం పాలు ఇచ్చిందా కాదురా మామా చిన్నప్పటి నుంచి అన్నం పెట్టి సాగుతుంది అమ్మతో సమానమే కదా నాకు తెలుసులేపా నేను చిన్నపిల్లన్నా వెళ్ళి తర్వాత ఆలోచన అలాగే వెళ్ళి ఎవరికే కానీ తెలియకూడదు ఎవరికి చెప్పను ఇక్కడ ఉన్నవారికి ఎవరు చెప్పద్దు ఆ పక్కన పిల్లలు సాకరా నాకు చెప్పొస్తా చెప్తే ఇంటింటి గురువు అవుతుంది గురువు రమ్మ చెప్పొస్తా గురువు రమ్మ చెప్పొస్తా చూడ సాగర్ రామకృష్ణ ఇంటికి కూడా చూడ మొత్తం అందరూ చెప్తాం మళ్ళా
ఎవరికైనా తెలియకూడదు ఏ అర్థాలు నా భార్య దోష నాకుంది అతి శీఘ్రం పిలిపిస్తా వేరే వాళ్ళలో అమ్మా రామమ్మా సరసారి రామమ్మా ఓ అమ్మా రామమ్మా సరసారి రామమ్మా ఓ అమ్మా రామమ్మా సరసారి రామమ్మా हमारे देव ने जाना वो बलगारा हम बरेगा कर दिया हमारा मामा अजल देव మా నాగమ్మక్క